నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత అంశం ముగియగానే మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలైతే దుమారం రేపుతా ఉన్నాయి. కండువాలు కప్పుకుంటే పార్టీ మారినట్టేనా, ఇంకా అనేక వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అన్న చెప్పండి, మీ మిత్రుని మాటలు వింటా ఉన్నారా? ఈ మధ్యకాలంలో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని మాటలు. ఆడ నేను మిత్రుని లెక్క చూస్తలేను తనని. ఆయన ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును, అవును. మిత్రుత్వం అది సపరేట్ గా. ఓకే. రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఇచ్చారు, జనం చేయమని. జనానికి కొన్ని ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ఒక ముఖ్యమంత్రి లెక్కనే చూస్తున్నా రేవంత్ రెడ్డిని. ఓకే. ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ కండువ కప్పుకుంటే పార్టీ మారినట్టేనా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఒక మనిషి ఒక కండువ వేసుకున్నా కానీ పార్టీ మారినట్టు కాదు అని డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఏంది మీ మీ అభిప్రాయం ఏంటంటే? ఓ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం ఎవ్వడు చూస్తలేడు అనేది సామెత ఉన్నది. పక్కా రేవంత్ రెడ్డికి. వీళ్ళైతే బహిరంగంగా కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చేసి కూడా నేనెందుకు పాలు తాగినా అని చెప్పి అబద్ధాలు బుకాయించే కథ ఉన్నది. అందరికీ ఎరికే అది. లోకం మొత్తం ఎరికే, జనానికి అంత ఎరికే. తెలంగాణలో ఇంటిల్లి పాదు ఎవరు పోయినా కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకు వచ్చిండ్రు అనేది తెలుసు. వాళ్ళు పైరవీలు చేసుకుంటారు అని తెలుసు. వాళ్ళకు ప్రభుత్వం సర్వ అండదండలు ఉన్నాయనేది తెలుసు. మరి కండువాలు కాకుంటే ఏం మార్చుకుంటే పార్టీ అవుతారు? కండువా అంటేనే ఏంటిది అది? నువ్వు దేనికి వేసుకున్నావు? అది నియతి తప్పి నువ్వు పార్టీ కండువా వేసుకున్నావు అంటేనే నువ్వు ఆ పార్టీకి పోయినట్టే కదా. ఇంకా నీకు అడిషనల్గా ఏమున్నది? అది కాదు. ఇంకా వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని అన్ని ఏమైపోయిందంటే అబద్ధాల పుట్టలు వీళ్ళు. రేవంత్ రెడ్డి అసలు ఆయనను మరి చెప్పుతోని కొట్టాలన్నా, ఆయనను రాళ్లతో కొట్టాలన్నా జనం డిసైడ్ చేయాలి. ఏదో కాలం ఏదో రోజు వస్తుంది కావచ్చు. ఆయన ఏమన్నాడు ఇంతకు ముందు? పార్టీలు మారితే, కండువాలు మారితే, పార్టీలు మారితే, ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీలో కనుక పోతే గ్రామాలకు వస్తే రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, దాంట్లో నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పని కూడా అన్నాడు ఆయన. ఊళ్ళ పబ్లిక్ ఓపెన్ గా చెప్పిండు. ఇలా తన దగ్గరికే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు కదా. ఆ పని చేసిందే ఆయనే. సంసారి ముచ్చట్లు మాట్లాడి మొత్తం చెప్పేటి అన్ని సంసారి మాటలు దూరేటిది అంటారు కదా. మొత్తం అనదలుచుకోలేను, చెప్పదలుచుకోలేదు, జనానికి ఎరికే. కానీ ఇండ్ల నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో బరాబర్ వీళ్ళు ఎవరంటే కానూన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ లను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎమ్మెల్యేలు ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకొక పార్టీకి పోవడం అనేది ఇలా టీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. అదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎలక్షన్స్ కు ముందు మాత్రం ఈవెన్ రాహుల్ గాంధీ తోటి కూడా వీళ్ళు చెప్పించారు పార్టీ ఫిరాయింపులని. కానూన్ ప్రకారం ఎక్కడ లేదు. రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చిన్న పుస్తకం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. నువ్వు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కూని చేస్తున్నావు, మర్డర్ చేస్తున్నావు ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యాన్ని. అడ్డగోలుగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ఇవన్నీ పైసలు. ఇక్కడ ఒక ప్రశ్న, ఏదైతే బీఆర్ఎస్ ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన మాట్లాడడం ఎట్లా చూసుకోవచ్చు? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కలిసారు. ఈ రోజు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో కలిస్తే వాళ్ళని తప్పుపడుతూ, తిడుతూ, దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళు చేసిన కథనే కదా ఇది. వాళ్ళ కాడికెళ్ళే మొదలైంది. అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చరిత్రలో చాలా ఇళ్ళకి ఇళ్ళకి పోయినాయి. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎవరు సంసారాలు ఏం కాదు, వీళ్ళు ఎవరు బుద్ధివంతులు ఏం కాదు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అట్లా రాజకీయం అంటేనే వేరే పార్టీలకు వెళ్ళి గెలిచిన మన పార్టీలకు తీసుకోవాలన్నట్లు లెక్కల బ్రాండింగ్ చేసి పడేసింది. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లే దానికి. ఆ బ్రాండ్ అంబాసిడర్ లో నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అంది, నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ అని. ఈ కొత్త మొగాయన రేవంత్ రెడ్డి అంటే ఈయన మోపాయింట్. సో వాళ్ళు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రు, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కవితకు హాని ఉంది హరీష్ రావు కేటీఆర్ నుండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూసుకోవచ్చు కవిత పైన ఆయన అంతా ఏమంటారు ప్రేమ చూపిస్తా ఉన్నారు? హైదరాబాద్ మీద రోజు వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో కూడా బాగా పడుతున్నాయి. ఎక్కడ లేని మరి మా వానదేవుడు కరుణించి రోజు వరదలు వచ్చినట్టుగా వర్షాలు పడేస్తున్నాడు కదా. గంత లెవెల్లో ప్రేమ ఒలకబోస్తున్నాడు మావాడు రేవంత్ రెడ్డి కవిత మీద. మరి ఆయన ప్రేమ ఏందో మాకు ఎరకలేదు. కానీ తెలంగాణ అంతా నిరుద్యోగుల సమస్య అయ్యి ఆ గ్రూప్ 1 ఆపి వచ్చిన వాళ్ళు ఒక పంచాయతీ, రానోళ్ళు ఒక పంచాయతీ, దాంతో నడుస్తున్నారు. పల్లె యూరియా దొరకకుండా ఇంటింట్లో ఆడోళ్ళు నోరు తెరిసానని బూతులు తిడుతున్నారు. ఇండ్లు కొట్టుకపోయి వాళ్ళు ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మాకు జీతాలు లేవురా నాయనా అని చెప్పని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి 5 నెలల నుంచి మాకు జీతాలు లేవని వాళ్ళు మొత్తుకుంటున్నారు. సర్పంచులు మా బిల్లు వస్తువులను వాళ్ళు మొత్తుకుంటే ఈయనకు కవితకు దూరం పెడుతున్నారు, కవితకు అన్యాయం చేస్తున్నారు, ఆస్తిపాస్తులు పంచాయతీ వాళ్ళదని గది ఆలోచించే టైం ఈయనకు
వాళ్ళ అన్న అంటే ఇంకో ఆయన తమ్ముడు సంతోష్ అవును. బావ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఆమె దాడి చేసేంత ఆలోచన చేసే స్థాయిలో ఆయన ఉన్నాడంటే ఈయనకు చాలా ఏమో మరి ఆయనకు ఉన్న బాంధవ్యం ఏందో మాకు ఎరగలే కానీ ప్రజల మీద కన్నా ఎక్కువ కవిత ఏమైతుందో అనేది బాధ ఆయనకు ఉన్నట్టున్నది. మరి ఆయన బాధ ఆయనకి ఎరకని జనం మాత్రం అర్థం చేసుకుంటారు. ఆయనకి ఎవరి మీద ఎక్కువ ఉన్నది, జనం మీద ఉన్నదా? ఆయన తీసుకుపోయి కూర్చోబెడితే ఢిల్లీలో కూర్చొని కూడా ఆయనకు ఇవే మాటలు మాట్లాడుతుండ్రు. నా జనం గురించి ఏంది, నా యూరియా దొరకక ఎంత ఇబ్బంది అయింది, లేకపోతే రేపు మొన్న వరదల 1,00,000 ఎకరాలు మొత్తం నష్టపోయింది కామారెడ్డిలో అని చెప్పిండు. మరి 1,00,000 ఎకరాలకు వాళ్ళంతా ఆడోళ్ళే కదా ఉన్నది మొత్తము. వాళ్ళకి ఏ రైతు కుటుంబాలకు ఎంత నష్టం జరిగింది, ఎంత కాంపెన్సేషన్ మీరు సెంట్రల్ ఎంత పంపిస్తారు, ఏంది నాయన, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ పక్కకు పడేసిండి. ఈయన పక్కకు పడేసి ఇప్పుడు ఆయనకు కవితకు కుటుంబంలో ఆస్తిపాస్తులలో అదేందో ఇప్పుడు ఉంటాగా వాళ్ళకేమైనా వస్తే నాకేమైనా వస్తుంది కావచ్చు అన్నట్లు లెక్కలో ఉన్నాడు ఆయన. మొత్తం ఆమెకు అన్ని పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ లో, మంచి ఆమె కింద రెడ్ కార్పెట్ వెల్కమ్ జరుగుతున్నది అన్ని పనులలో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో. అంటే ఇప్పుడు కవిత ఆడుతున్న గేమ్ అంతా రేవంత్ రెడ్డి అండదండలతో అంటారా? అండదండలో తెలియదు కానీ ఆశీర్వాదాలు అయితే ఉన్నట్టయితే కనబడుతున్నాయి, చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. ఉంటాయి, బరాబర్ ఉన్నది ఈ రాజకీయం అబ్బా అంతా. ఎన్నలేని ఈయనకి ఏం పని, ఆడ ఏమైతే ఈయనకేం పని, ఈయన జనం గురించి ఆలోచించాలి కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చే స్థాయిలో ఆయన ఆలోచన ఉన్నదనంటే కవిత మీద అంత ప్రేమలుగా వచ్చే స్థాయిలో ఆయన ఆలోచన ఉన్నది. అందుకే చెప్తున్నా, జనం వదిపు సంకనాకపోతుంటే ఈయనకో గాడ కూర్చున్నారు. హైదరాబాద్ అంతా వరదలు పడే పిల్లలు కొట్టుకపోతుంటే వాటి గురించి అరే మాన్యువల్స్ ఇట్లయినా మీరు సెంటర్ నుంచి ఇంకేమైనా ఇస్తారా, మాకు ఫండ్స్ ఇస్తారా, ఇంకేమైనా మేము అద్భుతాలు ఇక్కడ ఏమేమి చేయాలి, ఏం సంగతి ఏందనేది వాటి గురించి ఏమన్నా అంటే ప్రజలకు ఉపయోగపడేది పనులు ఏమన్నా చేయాలని చెప్పాలి. ఓ సేవ వీడియో పెడితే ఆడెన్నో వలిగొండలు తేలిందట ఒకటి. ఇట్లా అంటే వాటి గురించి ఆలోచించేది పోయి ఆయనే ఇక్కడ బడుల గురించి ఆలోచించేది పోయి, యూనివర్సిటీల గురించి రిక్రూట్మెంట్ల గురించి ఆలోచించేది పోయి గవన్నీ పక్కకు పడేసి ఈయనకు ఒకటి ఇప్పుడు ఆడోళ్ళు అంటున్నారు 2,500 రూపాయలు ఆయన ఇస్తా అన్నాడు. ఇక్కడ పోయినాయి అవన్నీ. ఈ వృద్ధులకు పెన్షన్ పెంచుతా అంటే వాటి గురించి ఆలోచన పక్కకు పడేసేసి ఈమె కవిత గురించి ఆలోచించేంత ఎందుకు ఉన్నదో మన నాకు అర్థం.